ఉత్తరప్రదేశ్లోని సంబాల్ దగ్గర ఏదైతే జామా మసీదు దగ్గర నిరసన వెనకాల ఒక పక్కా వ్యూహం ఉంది. ఒకటి వక్ఫ్ బిల్లు ఖచ్చితంగా నరేంద్ర మోడీ చెప్పేశారు. వక్ఫ్ బిల్లు ఖచ్చితం అన్నటువంటి విషయం, అసలు రాజ్యాంగంలో లేనటువంటిది ఎక్కడి నుంచి వచ్చింది అన్నటువంటి పాయింట్ కూడా. అంటే వక్ఫ్ బిల్లు సందర్భంలో ఇప్పటికీ అయోధ్యలోనో మధురాలోనో కాశీలోనో ఇట్లాంటి అంశాల మీదన రెచ్చగొట్టేటటువంటి వాళ్ళని కంట్రోల్ చేస్తున్నారు. అసలు కంట్రోల్ లేనటువంటి, అంటే తమనెవరు కంట్రోల్ చేయలేరు అని చూపించే ప్రయత్నమే అక్కడ కోర్టు ఉత్తర్వులు ఇచ్చిన తర్వాత కూడా సర్వే చేయడానికి అడ్డుపడి ఏదైతే పెద్ద ఎత్తున రాళ్ల దాడికి పాల్పడినటువంటి సంఘటన సంబాల్లోని జామా మసీద్ దగ్గర జరిగినటువంటి ఇష్యూ, దాని మీదన ఇక వీళ్ళు రెడీ అయిపోయారు. ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం మనం, ఎక్కడో ఒక చోట ముగింపు ఉంటుంది. ఆరంభం అనేటటువంటిది ఒకళ్ళ చేతిలో తీసుకుంటే ముగింపు ఇంకొకళ్ళు చేస్తారు. బాబర్ అనేటటువంటి వాడు ఆరంభిస్తే యోగి ఆదిత్యనాథ్ ముగించాడు. అట్లా ప్రతిదీ ఉంటుంది. ఆ ముగింపుకి ఆరంభం అక్కడ వీళ్ళు ఆరంభించారు. పెద్ద ఎత్తున రాళ్ళేసి ఇక రేపు పొద్దున కనుక వక్ఫ్ది కనుక మీరు పెడితే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని హెచ్చరించే ఉద్దేశంతోనే కావాలని ఈ ఘటనకు పాల్పడ్డారు. కోర్టు ఉత్తర్వులు కూడా మేము లెక్క చెయ్యము అని చెప్పే ప్రయత్నం చేశారు. అదే సందర్భంలో కోర్టు ఉత్తర్వుల ఆచరణ కోసం మేము వెనకాడము అన్నటువంటి లక్షణాన్ని వీళ్ళు చూపించారు. అది జరిగింది.